కీర్తనలు 53వ అధ్యాయం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారెవరనూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగినట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించును కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలీయునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించు. ఈ కీర్తన మహాలతు అను రాగము మీద పాడతగినది. దావీదు రచించినది దైవధ్యానం అని రాయబడింది. ఈ దైవధ్యానం అనేటువంటిది ఈ హెబ్రీ భాషలో మర్షేల్ అనే మాట వాడబడింది. దానికి ఇంకొక అర్థం కూడా ఏంటంటే మనకు ఉపదేశమును అనుగ్రహించేటువంటిది అని అర్థం ఆ కీర్తన. తర్వాత మహాలతు అనేటువంటి ఒక రాగము మీద పాడదగినదంటే ఏదైతే ఈ సంగీతాన్ని పాడటానికి ఆలాపించటానికి వాడేటువంటి ఒక సాధనంలో ఒక రకమైనటువంటి రాగము ఆ మహాలతు. అది కొన్నిసార్లు హృదయం యొక్క వేదన, తర్వాత భారము కలిగినటువంటి దానికి కూడా సూచనగా ఉన్నది. కనుక ఈ కీర్తనలో దావీదు యొక్క హృదయంలో మసలుతున్నటువంటి ఆలోచన సరళిని మనం గమనించవచ్చు. తర్వాత ఈ అధ్యాయం, ఈ 53వ కీర్తన బహుశా మొదటి సమూయేలు 25వ అధ్యాయం యొక్క నేపథ్యంలో కూడా దావీదు రచించి ఉండవచ్చు. ఈ మొదటి సమూయేలు 25వ అధ్యాయం కనుక మనం ఒకసారి కొన్ని వచనాలు చూస్తే, మొదటి సమూయేలు 25వ అధ్యాయం మొదటి వచనంలో, తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను అని రాయబడింది. అంటే తాను పానారు అరణ్యంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటన. అక్కడ కర్మేలు అని మాయోనునందు ఆస్తి గలవాడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయిండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదే, రూపసి అయ్యెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునయ్యెను. తర్వాత అతడు కాలేబు సంతతివాడు. తర్వాత మనం చూస్తే అతని దగ్గర పనిచేస్తున్నటువంటి దాసులు అతని గురించి ఏం చెప్తున్నారంటే, అదే అధ్యాయం 17వ వచనంలో, అయితే మా యజమానునికి అంటే నాబాలునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నాడు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవనని తనతో మాటలాడనీయడు అనెను. అంటే నాబాలుని గురించి, నాబాలు దగ్గర పనిచేస్తున్నటువంటి దాసుడు నాబాలు భార్య అయినటువంటి అబీగయలుకు ఈ మాట చెప్తున్నాడు. అంటే దావీదు వచ్చి వీళ్ళందరినీ నాశనం చేయబోతున్నాడనే సమాచారం అతడు వినిన తర్వాత వచ్చి నాబాలు భార్య అయినటువంటి అబీగయలుతోటి ఈ మాటలు చెప్తున్నాడు. తర్వాత అబీగయలు తన భర్తను గురించి ఈ విధంగా చెప్తున్నది. 25వ వచనంలో అదే అధ్యాయంలో, నా ఏలినవాడ అంటే ఇక్కడ దావీదుని గురించి దావీదుకుతో చెప్తున్నది, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్యపెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుతున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన వారు పనివారు నాకు కనబడలేదు. కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ 25వ అధ్యాయం 2వ వచనంలో, అతడు ఆస్తి గలవాడు, బహుభాగ్యవంతుడు, 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. అతని పేరు నాబాలు, అతని యొక్క గుణములు పనికి మాలిన వాడు అని 17వ వచనంలో, 25వ వచనంలో అతడు మోటుతనము అతని గుణము అని, తర్వాత అతని పేరు నాబాలు. నాబాలు అంటే ఇంగ్లీష్లో మాటగా అర్థం ఏంటంటే ఫూలిష్ అని, అంటే బుద్ధిహీనుడని. దానికి తగిన విధంగానే ఇక్కడ ఆ దాసుడు పనికి మాలిన వాడని, తర్వాత మోటుతనమని
ఇవన్నీ కూడా అతని యొక్క స్వభావాలని సూచించుతూ అతనితో పాటు ఉండినటువంటి మనుషులు మాట్లాడుతున్న విషయాలు ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఈ అధ్యాయం యొక్క నేపథ్యంలో ఈ విధమైనటువంటి నాబాలు తను దావీదుకు సహాయపడమని దావీదు యొక్క మనుషులను 10 మందిని పంపించినప్పుడు అతడు దురుసుగా మాట్లాడి 10వ వచనంలో చెప్తున్నాడు, నాబాలు, దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకుని అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగిన వారికి ఇచ్చినా అని దావీదు దాసులతో నాబాలు చెప్పగా అలా మాట్లాడాడు. దాని తర్వాత దావీదు దగ్గరికి అబీగయలు వచ్చి దావీదుని వెనకకు వెళ్ళగలిగేటట్లుగా అతనికి కావాల్సిన ఆహారము ఇతర విషయాలు అనుగ్రహించిన తర్వాత దావీదు 35వ వచనంలో చెప్తున్నాడు, తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. అబీగయలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచూ బహు సంతోషించుచూ మత్తుగా ఉండిన కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయం చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకుని పోయింది. తర్వాత 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకు రప్పించిన కనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక అనెను. ఆ విధంగా ఈ నాబాలు, దావీదు, అబీగయలు వాళ్ళ మధ్యలో జరిగినటువంటి సంభాషణ తర్వాత ఆ సందర్భంలో ఆ యొక్క నేపథ్యంలో దావీదు హృదయంలో కదిలినటువంటి ఆలోచనలు ఆధారంగా ఈ 53వ కీర్తన రాసి ఉండవచ్చని మనం తలంచవచ్చు. గనక మనం చూస్తే 53వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయవదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు. ఈ బుద్ధిహీనులు అనేటువంటి మాటకి అది హెబ్రీ భాషలో కూడా అర్థం నాబాలు అని అర్థం. వారు తమ హృదయంలో అనుకుంటారు దేవుడు లేడని. ఈ నాబాలు యొక్క గుణము ఏం చూపించుతున్నది? అతనికి కలిగినటువంటి 3000 గొర్రెలు, 1000 మేకలు, ఇంకా పనివారు, తనకు కలిగిన భాగ్యం అంతయు కూడా తన సొంత శక్తి బలం చేత సంపాదించుకొని తను జీవించుతున్నాడు అనేటువంటి విధంగా భక్తిహీనుడిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అతడు వసుధ చూచినట్లయితే కాలేబు సంతతి వాడు. కానీ అతడు ఆ తరానికి వచ్చేటప్పటికి అతడు మరి వాళ్ళ సంతానానికి పితరుడైనటువంటి కాలేబు ఎటువంటి విశ్వాసాన్ని ప్రకటించి జీవించాడో అటువంటిది కనిపించట్లేదు ఇతనిలో. అతడు మోటువాడుగా, దేవుడు లేనివాడుగా జీవించాడు. తర్వాత అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు కూడాను లేడు. ఆ విధంగా వాళ్ళు అంటే దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళకు కలిగినది వాళ్ళ సొంత శక్తి బలం చేత సంపాదించి జీవించినటువంటి వారుగా జీవించిన వారిని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. తర్వాత 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. ఈ చెడి ఉన్నారు అనేటువంటిది 3వ వచనంలో మనం చూస్తున్న మాటలకు అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో వర్త్లెస్ అంటే పనికిరాదని. అంటే ఇప్పుడు మనం ఇంట్లో సహజంగా అర్థం చేసుకోవాలంటే ఏదైనా సరే ఒక పాలు లేకపోతే పెరుగు కుళ్ళిపోయినటువంటి వాసన వస్తుంది. అటువంటి మాటకు అర్థం అది. అటువంటి ఆ కుళ్ళిపోయినది పనికిరానిది అనే దానికి అర్థం ఆ చెడిపోయింది అంటే అది ఇంకా దాంట్లో నువ్వు ఏమాత్రం కూడా దానిని సరిచేసి మరలా వేరే దానికి వాడుకునేటువంటి రీతిలో ఉన్నటువంటి వస్తువు కాదు అని అర్థం. దేవుడు ఈ మొదటి వచనంలో కూడా వాళ్ళు తమ హృదయాలలో దేవుడు లేడు అనుకుంటూ
వాళ్ళు ఈ లోకంలో జీవించేటువంటి జీవితంలో ప్రకటిస్తూ జీవిస్తున్నారు నాబాలు వలె. తర్వాత అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వివేకం కలిగి దేవుని వెతుకువారు ఎవరైనా కలరేమో అని చూస్తున్నాడు. కానీ వారిని చూచినప్పుడు వారందరూ బొత్తిగా చెడి ఉన్నారు, ఒకటను తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. అనగా నిజంగా వాళ్ళ హృదయాలలో కనుక దేవుడు ఉన్నాడు అనేటువంటిది కనుక ఉన్నట్ల మనసు ఉంటే వాళ్ళు ఆ నిజమైనటువంటి దేవుడిని వెతకటానికి లేక ఆయనతో సంబంధం కలిగి ఉండటానికి కలిగినటువంటి అపేక్షను చూపించి ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎందుకు దేవుడు లేడని అనుకుంటున్నారంటే వాళ్ళకి కలిగిన ఆస్తి సంపద, తర్వాత వాళ్ళు ఇతర విషయాలలో కలిగినటువంటి సఫలమైనటువంటి జీవితాన్ని బట్టి వాళ్ళ జీవితాలలో ఇంకా ఎవరు అక్కరలేదు, వారంతట వారే సరైన విధంగా అన్నీ చేసుకుని నేర్చుకొని సంపాదించుకొని సుఖంగా ఈ లోకంలో ఉండగలగటానికి కావలసినటువంటి తెలివి సామర్థ్యము వారిలో ఉన్నాయనేటువంటిది వారి నమ్మకం. కానీ దేవుడు తను ఈ లోకంలో అనుగ్రహించినటువంటి అనేక సూచనల ద్వారా దైవత్వాన్ని గురించి ప్రకటించుతున్నటువంటి సృష్టి అంతటిలో కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటిది గమనించాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఉదాహరణకి రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విసిదమైనది, దేవుడు అది వారికి విసిదపరచను. అంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి దేవుని కుమారుడు సశరీరుడిగా మన మధ్యలో ప్రత్యక్షమై తండ్రి అయిన దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని, వివేకమును, తెలివిని, వెలుగును మన మధ్యలో బయలుపరిచి ఆ పరలోక సంబంధమైన జీవాన్ని మనకు అందించినటువంటి దాని గురించి కాదు. దానికి మునుపే దీన్ని దేవత్వాన్ని గురించినటువంటి అనేక విషయాలను దేవుడు విసిదపరిచాడు. ఎలా అంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నవి. అంటే జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టిలో మొదటి దగ్గర నుంచి సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, నక్షత్రములు, వర్షము, ఎండ, గాలి, వాన, నీరు అవన్నీ కూడా మనకు ఆలోచించినప్పుడైతే ఇవన్నీ కూడా దేవుడు నాకు ఉచితంగా అనుగ్రహించినవి. పగలు నాకు వెలుగు కావాలి, రాత్రి అవసరమైన వెలుగుకు చంద్రుడు, తర్వాత నేను గాలి పీల్చి మాత్రమే జీవించగలను కనుక అవసరమైనటువంటి గాలి, నీరు తాగితే మాత్రమే నేను జీవించగలను కనుక కావలసిన నీరు, ఇవన్నీ కూడా ఉచితంగా మనుషులందరికీ ఇచ్చి ఆయన దేవత్వాన్ని గురించిన సూచనలన్నిటినీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్న మానవులందరికీ కూడా తెలియపరిచాడు. కనుక ఎవరైనా సరే నేను నా స్వయం శక్తి ద్వారా జీవించి ఆధారపడి నేను నాకు కావలసినది సంపాదించుకొని జ్ఞానంతో నేను జీవించగలను అని అనుకున్నట్లయితే దానికి అతని జీవానికి ఆధారంగా ఉన్నటువంటి అనేక వస్తువులు దైవత్వాన్ని గురించి విశదపరుస్తూ మన మధ్యలో సూచనగా నిలబడి ఉండగా దేవుడు లేడని కనుక ఎవరైనా తన హృదయంలో అనుకున్నట్లయితే దేవుడు దానిని పాపంగా పరిగణించేవాడుగా ఉన్నాడు. 20వ వచనం, వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. కనుక వాళ్ళు ఆలోచించినట్లయితే ఇక్కడ మనం 53వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నారు. 2వ వచనంలో వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. ఈ 2వ వచనంలో మనం చూస్తున్న దాంట్లో తప్పిపోయినటువంటి అంశం నరుల హృదయంలో అది. ఎవరైనా సరే దేవుడు కలరేమో అని ఎదురు చూస్తున్నారు, చూస్తారేమని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చూచినట్లయితే అంటే యథార్థంగా వెతుకు వారందరికీ ఆయన ప్రత్యక్షమగడం. అటువంటి మనసు లేకుండా జీవించేటువంటి వాళ్ళు నరులుగా ఉన్నారనేటువంటిది దేవుడు దావీదు రచించిన కీర్తన ద్వారా దేవుడిని ఎరగని వారి యొక్క మనిషి స్వభావాన్ని గురించి మనతో మాట్లాడుతున్నాడు. 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులేదు. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులు చెప్పుకొనుచు బుద్ధిహీనులేరు. ఇక్కడ కూడా అదే మాట, వారి యొక్క బుద్ధిహీనతను గురించి వివరంగా పౌలు రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనం వరకు తేటగా రాశాడు. కనుక మన చుట్టూ ఉన్నటువంటి అనేక మందిని పరిశీలించినప్పుడు మనుషులను దేవుడు లేనివారుగా బుద్ధిహీనులంటే దైవత్వాన్ని గురించి బయలుపరచబడుతున్నటువంటి అనేక విషయాలు మన మధ్యలో విశదపరచబడి ఉండగా
వాటిని గ్రహించకుండా తన జీవితంలో వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా జీవించుతూ దేవుని మీద ఆధారపడకుండా ఉన్నటువంటి జీవితం కలిగిన అనేక మందిని గురించి దేవుడు ఇప్పటికీ కూడా వివేకం కలిగి అంటే ఆలోచించి నిజమైన విధంగా దేవుని వైపు చూస్తారేమో అనేటువంటిది పరిశీలనగా దేవుడు గమనిస్తున్నాడు. తర్వాత ఈ విధంగా వాళ్ళ జీవితాలు కనుక ఉన్నట్లయితే ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు వాళ్ళ హృదయంలో ఎటువంటి మనసు ఉందంటే, నేను జీవించే ఈ జీవితము నా అంతటా నా స్వతహాగా ఉన్నటువంటి బలం ద్వారా నేను జీవించున్నది కాదు. కనుక ఎవరైతే నాకు ఈ జీవాన్ని ప్రసాదించారో వారికి నేను ఒక దినమున లెక్క అప్పజెప్పవలసి ఉన్నది అనేటువంటి భయం లేకుండా ఉన్నవాళ్ళు. వారు అటువంటి మనసు లేదు వాళ్ళకి. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనం. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు అంటే అందరికీ తీర్పు తీర్చేవాడు. వీరిలో ఇప్పుడు ఆ బుద్ధిహీనత అనేటువంటిది ఇంకొక దినాన్ని దేవుడిని గుర్తించటం కాకుండా దేవుని భయం లేకుండా జీవించుతున్నారు అనేటువంటి దానికి గుర్తు వాళ్ళ హృదయంలో ఎటువంటిది ఉందంటే, ఎవరికి మేము లెక్క అప్పజెప్పవలసినటువంటి అవసరము లేదు ఇప్పుడు కానీ, మేము ఈ లోకం నుంచి చనిపోయిన తర్వాత కానీ. కనుక వారు హృదయాలలో తమను తాముగా కొలుచుకునేటువంటి అలవాటుగా కలిగి తమంతట తాముగా ఆధారపడుతూ జీవించిన జీవితాలకు గుర్తుగా ఉన్నటువంటి మనుషులు. అదేవిధంగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఉంది, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. అందరి న్యాయాధిపతి కనుక ప్రతి ఒక్కరిని కూడా తీర్పు తీర్చేటువంటి దేవుడు అనే విషయాన్ని వారు మరిచిన వారుగా ఉన్నారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసినాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కోవకు చెందినటువంటి బుద్ధిహీనత కలిగినటువంటి నాబాలు కానీ, అటువంటి ప్రవర్తన, మూడుతనము, దేవుడు లేరు అనుకుంటూ తమంతటా తముగా జీవించేటువంటి వ్యక్తుల యొక్క గుణములు కానీ, వాళ్ళలో మనం గమనించే ఒక విషయం ఏంటంటే, వారు ఈ లోకానికి సంబంధించి ఇక్కడ వాటి కొరకు తమంతట తాముగా తన సొంత శక్తి, బలము, జ్ఞానము చేత ఆధారపడుతూ జీవించేటువంటి జీవితం కలిగిన వారు అని అర్థం. కానీ వారి మీదకి రాబోయేటువంటి సందర్భాన్ని గురించి మళ్ళా దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. 53వ అధ్యాయంలో 4వ వచనం. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగినట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివిలేదా? అంటే వారు దేవుని వైపు చూడకుండా, దేవుని భయం లేకుండా, దేవుని తీర్పులోనికి వస్తామనేటువంటి ఆలోచన లేకుండా వారు నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా? అంటే వారు పాపం జరిగించుతూ ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి వారు అని అర్థం. సో ఇది ఆ మొదటి నుంచి కూడా దేవుడిని ఎరగని వారు ఎరిగినటువంటి బిడ్డలను హింసిస్తూ వస్తున్నటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. సో అది ఆదిలోనే జరుగుతూ వచ్చింది. కయ్యోను, తర్వాత ఇష్మాయేలు, వీరందరి జీవితాల్లో మనం చూస్తూ వస్తున్న విషయాలు. ఇప్పుడు రాబోయే దినాలలో కూడా అటువంటిది, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడకు మునుపు కూడా ఆ దేవుని ప్రజలను హింసించి శ్రమ పెట్టేటువంటి దినాలు రాబోతున్నాయి. తర్వాత అటువంటి సందర్భంలో ఇప్పుడైనా సరే మారు మనసు పొందుతారేమో అని దేవుడు చూస్తున్నాడు. నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా? చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ఒక సమయం రాబోతున్నది, అప్పుడు జరగబోయేటువంటి విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. 6-7 వచనాలు. అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషల మాట్లాడు వారికి, ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయుడని గొప్ప స్వరంతో చెప్పెను. ఇది
మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు జరగబోయేటువంటి విషయం. ఆ సందర్భంలో కూడా ఇప్పుడైనా సరే ఆయన అందరికీ తీర్పు తీర్చేటువంటి గడియ రాబోతున్నది కనుక మారు మనసు పొందండి అనేటువంటి దానిని తెలియపరుస్తూ జరుగుతున్నటువంటి సందర్భంలో రాయబడినటువంటి మాట. కానీ దేవుడు అటువంటి కార్యమును రాబోయే దినాలలో ఎవరైనా వెతికి అప్పుడైనా సరే మారు మనసు పొంది భయంకరమైనటువంటి తీర్పులోనికి రాకుండా ఉంటారేమో అని ఎదురు చూచేవాడుగా ఉన్నాడు. వారు తెలివి లేదా అంటే ఇచ్చినటువంటి హెచ్చరికలను సరైన విధంగా గమనించి దేవుని వైపు తమ హృదయాలను తిప్పుకొని యథార్థంగా దేవుని యొక్క భయంలోనికి వస్తారేమో అని అటువంటి తెలివి లేదా అని అడుగుతున్నాడు. 5వ వచనం, భయకారణం లేని చోటు వారు భయక్రాంతులైరి నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించిన కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. భయకారణం లేని చోట వారు భయక్రాంతులైరంటే మనం చదివినటువంటి నేపథ్యంలో 1 సమూయేలు 25వ అధ్యాయంలో ఈ దావీదు ఈ విధంగా రాబోతున్నటువంటి వారిని మేము ఆపివేసి ఉన్నాము, ఇతడు ఈ విధంగా కోపగించుకొని ఉన్నాడు అని నాబాలుకు తెలియపరచబడినప్పుడు అతని యొక్క గుండె పగిలి అతడు రాతి వలె బిగుసుకుపోయాడు. కనుక ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి వచ్చేటువంటి సందర్భంలో అటువంటి విధంగా అనేక మంది హృదయాలలో భయాన్ని కలుగజేయబడేటువంటి విధంగా అనేక విషయాలు జరుగుతాయి. అవన్నీ కూడా అంటే అప్పటి వరకు దేవుని యందలి భయం లేకుండా దేవునికి విరోధంగా తమ సొంత శక్తి బలము జ్ఞానం చేత జీవించినటువంటి జీవితాలు ఒక దినమున తీర్పుకు తీసుకుని రాబడేటువంటి సందర్భంలో వాళ్ళు ఆ విధంగా చేయబడతారు అనేటువంటిది రాయబడింది. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు, దేవుడు వారిని ఉపేక్షించిన కనుక నీవు వారిని సిగ్గుపరుస్తుంది. కనుక దేవుడే నావాలను ముత్తి ఉన్నాడు కనుక నావాలు చనిపోయాడు. కనుక దావీదు ఏం చెప్తున్నాడంటే, నన్ను ఎవరైతే సరైన విధంగా చూడకుండా వారి ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించారో వారిని దేవుడే వారి ఎముకలను చెదరగొట్టి ఉన్నాడని చెప్తున్నాడు. అంటే చనిపోయేటట్లుగా చేశాడని. ఎందుకు దేవుడు వారిని ఉపేక్షించను అంటే వారిని తృణీకరించాడు కాబట్టి వారిని లెక్క చేయలేదు కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. ఇక్కడ దేవుడు నీవు అనేటువంటి 2 మాటలు మనం చూస్తాం. అంటే తండ్రి అయినటువంటి దేవుడు అతన్ని తృణీకరించాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతన్ని సిగ్గుపరిచేటట్లుగా చేశాడు. దావీదు పక్షంగా అంటే తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డల పక్షంగా దేవుడు ఏ విధంగా జరిగించుతాడో దాని గురించి చెప్తున్నాడు. కనుక ఇప్పుడు విశ్వాసమైన మనం జీవించేటువంటి ఈ జీవిత కాలంలో ఈ 2 తరగతుల మనుషులు మన జీవితంలో తారసపడుతుంటారు. మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది దేవుడు లేకుండా ఈ లోకం కొరకే జీవించుతూ వారి జీవితాలు ఈ లోకం కొరకైనటువంటి విధిగా కనపరుస్తూ దేవుడు లేనటువంటి ఆధారం, దేవుడు లేకుండా తమ సొంత బలము శక్తి జ్ఞానం ద్వారా జీవిస్తున్న జీవితాలు. అటువంటి వారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడే స్వయంగా వారిని నడిపించుతున్నటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడుతున్నటువంటి ప్రజలను హింసించేవారుగా ఇబ్బందిపరిచేవారుగా ఉంటారు. భక్తితో జీవించేటువంటి బిడ్డలకు ఈ లోకంలో ఎప్పుడు కూడా సమాధానం అనేటువంటిది ఉండదు. కానీ దేవుడు వాళ్ళని అంటే తగిన సమయంలో తన బిడ్డలను కాపాడుటకు సామర్థ్యం కలిగిన వాడు. తర్వాత ఎవరైతే వారిని హింసించుతున్నారో వారి పక్షంగా తన సమయంలో వారికి న్యాయం తీర్చి వారిని ప్రక్కన పెట్టేటువంటి దేవుడిగా కూడా ఉన్నాడు. అది దావీదు జీవితంలో చూచిన తర్వాత అదే విషయాన్ని మనకు కూడా ఎంతో ఆదరణగా ఉండటానికి వ్రాయబడినటువంటి కీర్తన. సో కనుక మన జీవితంలో అనేక విషయాలలో అటువంటి సందర్భాలు మనం గమనించినప్పుడు లేక అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనం తీసుకుని వెళ్ళినప్పుడు మనకు కలిగేటువంటి అనుభవం ఎటువంటిదిగా మనం చూడవచ్చు అంటే, యథార్థంగా ఆయనను వెంబడించినట్లయితే తన బిడ్డలను ఆయన ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా వాళ్ళ అవసరతలలో తగినటువంటి సహాయాన్ని అందిస్తూ వారి ఇబ్బందులలో వారు ఏదైతే సహించగలరో అంతకంటే ఎక్కువగా శోధనలో పడకుండా వాటన్నిటిని కూడా సరైన విధంగా సరిచేయగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు మన జీవితంలో దేవుని ద్వారా అనుభవించవచ్చు. ఆ విధంగా ఈ వాక్యం ద్వారా మనం ఆదరణ పొందగలం. తర్వాత 6వ వచనంలో, సియోనులో నుండి ఇశ్రాయేలునికి రక్షణ కలుగును గాక, దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.
ఈ సియోను అనేటువంటిది మాటి మాటికి మనం కీర్తనలో చూస్తున్నటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుడు తన సింహాసనాన్ని తన ప్రభుత్వాన్ని స్థాపించేటువంటి చోటు అని అర్థం. తర్వాత దేవుడు తన ప్రజలను చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు ఆ మొదటి పంక్తిలో ఉన్నటువంటి వాక్యాన్ని చూడండి. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. ఈ రక్షణ అనేటువంటిది మరి హీబ్రీ భాషలో బహువచనంలో రాయబడినది. అంటే ఒకటి కాదని. అంటే మన జీవితంలో ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి శోధనలో నుంచి మనము విడుదల పొందటం, ఆత్మ సంబంధమైనటువంటి శ్రమ, తర్వాత సరైనటువంటి విధంగా పోరాడటానికి కావలసిన ప్రతి పరిస్థితిలో కూడా విడుదల పొందటం, తర్వాత మన ప్రభు వచ్చినప్పుడు ఆయన మహిమా శక్తిని బట్టి సమస్తమును లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఈ దీన శరీరాలను తన మహిమా శరీరమునకు సమరూపమైన దానిగా మార్చి తీసుకుని వెళ్ళేటువంటి రక్షణ కావచ్చు. దాని తర్వాత ఆయనతో 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యోగ్యులైన వారు ప్రతిదాన్ని మార్చి నూతనమైన భూమిని నూతనమైన ఆకాశమును కలుగు చేసి దానిలో మనం ప్రవేశించగలిగేటట్లుగా చేసేది కావచ్చు. కనుక రక్షణ ఆ బహువచనంలో చెప్పబడినప్పుడు దినదినము మన జీవితంలో మనకి ఇటువంటి పరిస్థితులు తారసపడినప్పుడు కలిగేటువంటి విడుదల, తర్వాత ప్రభు తన యొక్క నూతనమైన శకాన్ని ప్రారంభించేటప్పుడు జరిగేటువంటి విడుదల, తర్వాత 1000 సంవత్సరాల తర్వాత నిత్యత్వంలో జరగబోయేటువంటి ప్రారంభానికి జరిగేటువంటి విడుదల, అవన్నీ కూడా ఈ బహువచనానికి సూచనగా ఉన్నాయి. సో సియోనులో నుండి అంటే దేవుని యొక్క ప్రభుత్వం నుండి, దేవుని యొక్క అధికారం నుండి, తర్వాత అది మన హృదయంలో కూడా మనం అన్వయించుకోవచ్చు. అంటే మన హృదయంలో ఆత్మలో మనం ఆయనతో జతపరచబడి ఆయన ప్రభుత్వం సరైన విధంగా మనలో కనుక ఏలుతున్నట్లయితే ఆయన మృతులలో నుంచి లేపినటువంటి ఆ శక్తి ప్రభావం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నిటి మీద మనం జయం పొంది చక్కగా ప్రతిసారి ఆయన యొక్క ప్రభావం మనలో పనిచేయడం చూచి ఆత్మలో పోరాటంలో శరీరము యొక్క ప్రభుత్వాన్ని పడద్రోసి తర్వాత విరోధంగా పనిచేస్తున్నటువంటి అనేక మంది విరోధుల ఎదుట ఆ ఆత్మ ప్రభావం ద్వారా భద్రపరచబడి దేవుని యొక్క రక్షణను మన జీవితంలో చక్కగా మనం చూడవచ్చు. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. సో అటువంటి విధంగా మన అందరి జీవితంలో జరిగినప్పుడు మనము యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి మనందరం కూడా ప్రతి సహోదరుడిలో అటువంటి విడుదల రక్షణ జరుగుట అనేటువంటిది ప్రతిరోజు అది ఒక వర్ధిల్లం అవుతున్న కొలది, అంటే మెట్టుమెట్టుకి ముందుకు సాగుతున్న కొలది ప్రతి విషయంలోనూ వారందరూ కూడా దేవుని యొక్క ప్రభుత్వం చేత నడిపించబడి అంధకార సంబంధమైన శక్తుల ప్రభావం నుంచి భద్రపరచబడి వారి ఆత్మీయ జీవితాలలో ప్రభు యొక్క రాకడ కొరకు ముందుకు సాగుతున్న కొలది వారు తిరిగి రప్పించబడుట అనేటువంటి దానికి అర్థం. అప్పుడు మనము వారందరితో కలిసి మనం హర్షించగలుగుతాం. కనుక మనము జీవించుట, మనతో పాటుగా ఉన్న వారు అందరూ కూడా కలిసి జీవించుట, అటువంటి అనుభవంలోనికి రాబడి భక్తిహీనులు దేవుడి లేని వారుగా ఉన్న మధ్యలో నుంచి మనం భద్రపరచబడి ఆయన యొక్క జీవము శక్తి ప్రభావం ద్వారా ఆదరించబడి రోజు విడుదల పొందిన వారమై ప్రభు కొరకు జీవించగలిగేటువంటి బిడ్డలుగా మనం చేయబడగలగటం మరి 1 సమూయేలు 25వ అధ్యాయంలో దావీదు సూచిన విధంగా మనం కూడా మన జీవితంలో చక్కగా చూచి ముందుకు సాగగలుగుతాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మీరు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మాకెంతో ఆదరణగా అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. కనుక ఈ లోకంలో అనేక మంది భక్తిహీనులు దేవుడి లేని వారిని మేము చూచినప్పుడు మా హృదయంలో వారి యొక్క సంపద, భాగ్యము, ఇతర విషయాలను గురించి మచ్చరపడక మీరు మాకు అనుగ్రహించిన దాని యందు తృప్తి కలిగి మీ యొక్క ప్రభావాన్ని మేము మా జీవితాల్లో అన్వయించుకుంటూ రాబోతున్న మహిమ లోకము కొరకు మా జీవితాలను సిద్ధపరచమని వేడుకుంటున్నాం. దావీదు తనకు కలిగిన ప్రతి పరిస్థితిలో కూడా మీరు ఏ విధంగా తనకు రక్షణ కలుగజేసి చెరలో నుంచి విడుదల కలుగజేసి రాజుగా ప్రతిష్ఠించగలరు అనేటువంటి విషయాన్ని మనసులో ఉంచుకొని ఎంతో చక్కటి కీర్తనలు మా కొరకే వ్రాసి ఉండగా వాటి యొక్క నేపథ్యంలో మేము కూడా మా జీవితాలను అన్వయించుకుంటూ మేము అటువంటి విశ్వాసం కలిగిన వారమై ఆత్మలో మీతో జతపరచబడిన వారమై మీతో కలిసి ప్రతిరోజు జీవించుటనే అనుభవాన్ని కలిగి చక్కగా ఉండగలుగుటకు మాకు నేర్పండి. మా బలహీన ఘటాలలో మీ యొక్క కృపా మహదైశ్వర్యాన్ని కుమ్మరించి
మేము ప్రతి పోరాటంలో కూడా మీ బలం ద్వారా జయించడానికి కావలసిన కృపను మాకు అందించండి. ఈ వాక్యమును మా అందరి కొరకు ఈ ఆశీర్వాద కారణంగా చేయమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.